Namaskar, this is Shraddha from Six of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్స్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ ఇప్పుడు స్టార్టింగ్ మీ పర్సన్ ఎనర్జీస్తో రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ పర్సన్. ఈ పర్సన్ తన ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్కి కంప్లీట్గా డెడికేట్ అయిపోయి ఉంటారు. అయితే అది ఎందుకు అనే దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్కి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఫైనాన్సెస్. సో ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. అవన్నీ మీతో చెప్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇక్కడ, ఎందుకంటే మీ ఇద్దరికి కమ్యూనికేషన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది ఈ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది. అంటే ఈ నో కాంటాక్ట్, ఈ సెపరేషన్, ఇదంతా ఈ పెయిన్ఫుల్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, యూ కుడ్ బి సీయింగ్ 1010 ఎవ్రీవేర్ ఆర్ 555, 333, 111 ఇలాంటి నెంబర్స్ మీరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దట్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది అండ్ డివైన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్. డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ మొత్తం అది నిజం అవ్వబోతుంది అనమాట. మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. వై బికాజ్ మీ ఇంటెన్షన్స్ అన్నీ చాలా ప్యూర్ అండ్ జెన్యూన్ ఇంటెన్షన్స్. ఓకే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. మీరు చాలా ఆనెస్ట్గా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ వేర్ యాజ్ కంపేర్డ్ టు యువర్ పర్సన్, మీ పర్సన్ కూడా తన లైఫ్లో ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్, అంటే తన మైండ్లో ఫస్ట్ వచ్చేది మీ పేరే అండ్ మీ ఫేస్ కనబడుతుంది తనకి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎవరితోనో ఒక సైకిల్ ఎండ్ చేసేస్తున్నారు. ఇట్ కుడ్ బి మ్యారేజ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, బట్ దే ఆర్ ఎండింగ్ దట్ సైకిల్ టు బీ విత్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఏదైతే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసేస్తారు. అండ్ కంప్లీట్గా ఇంకా ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఈ పర్సన్ మీకు ఈ కమిట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ మాట్లాడట్లేదు మీతో. సో మీకు ఒకవేళ ప్రపోజ్ చేయాలి, మీకు కమిట్ అవ్వాలి అండ్ మీతో బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ పంపిస్తున్నా కూడా మీకు ఆ విషయాలన్నీ మీకు అప్పుడే చెప్పరు. మీకోసం మాత్రమే మాట్లాడుతూ ఉంటారు, మీ విషయాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు మీ ఇద్దరివి. అంతేగాని తన పాస్ట్ కోసం, తన కమిటెడ్ రిలేషన్షిప్ కోసం ఏమీ కూడా చెప్పరు. ఎందుకంటే తనకే తెలియదు, ఇంకా అక్కడ ఏమీ ఇంకా కంప్లీట్గా డిటాచ్మెంట్ అనేది జరగలేదు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అనే దాన్ని బట్టి చూస్తే, ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రోకెన్ పర్సన్ బట్ హార్డ్ వర్కింగ్ పర్సన్. వెరీ సాడ్ పర్సన్. వెరీ సాడ్నెస్లో ఉన్నారు, డీప్ సాడ్నెస్లో ఉన్నారు. వర్క్లో బిజీ ఉంటారు, కానీ వర్క్ చేసుకుంటూనే ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. మిర్రరింగ్ అనేది జరుగుతుంది. మీరు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటారో, ఆర్ మీరు తిన్నారో ఉన్నారో ఇదంతా కూడా అనుకుంటూ ఉంటారు. సడన్లీ మెసేజ్ చేస్తారు మీకు. అండ్ ఈ పర్సన్కు ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, ఎవ్రీడే సేమ్ టైంకి మెసేజ్ చేస్తారు, బట్ సమ్ టైమ్స్ మీరు రిప్లై ఇచ్చేలోపు మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళిపోతారు. అండ్ అగైన్ దానికి ఫ్రీ టైం దొరకగానే మళ్ళీ ఆన్లైన్ వస్తారు. సో అలా ఉంటుంది. ఇదంతా చూస్తే మీకు కొన్ని మంత్స్ గడిచే కొద్దీ మీకు ఈ పర్సన్ తన లైఫ్ స్టైల్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి అనేది అర్థమవుతుంది. బట్ ప్రజెంట్ అయితే మీకు కూడా కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్ పైన. ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. యు ఆర్ నాట్ కంప్లీట్లీ ట్రస్టింగ్ దిస్ పర్సన్. మీరు నమ్మట్లేదు ఈ పర్సన్కి, ఈ పర్సన్ పైన నమ్మకం లేదు.
ఈ పర్సన్ మీకు కావాలి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, కానీ ఈ పర్సన్ పైన మీకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అని అంటే తన బిహేవియర్ అలా ఉంది. మేబీ ఇన్ ద పాస్ట్ బ్రెడ్ క్రమింగ్ జరిగింది, అంటే వన్ సైడ్ లవ్ లాగా ఉండేది ఇన్ ద పాస్ట్. మేబీ అంటే మీ సైడ్ నుంచి ఎక్కువ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఓన్లీ మీ సైడ్ నుంచి ఉంది. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి జీరో, నో ఫీలింగ్స్. అయినా కూడా మీరు ఫ్రెండ్ జోన్లో ఉంటూనే తన ఆ ఫ్రెండ్షిప్ని మీరు పార్ట్నర్షిప్ అన్నట్టుగా తీసుకున్నారు, అదొక రిలేషన్షిప్గా తీసుకున్నారు. కానీ మీ పర్సన్ స్టార్టింగ్ నుండి ఈ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు స్టార్టింగ్ నుండి. ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ అప్పటికే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనేది ఉంది. ఆ రిలేషన్షిప్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఈ పర్సన్ తన ఆఫీస్కి వెళ్ళగానే మీరు మెసేజ్ చేస్తారేమో అని మీరు వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ తన వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళగానే సేమ్ టైంకి మెసేజ్ చేయడం అలవాటు ఈ పర్సన్కి. సో మీరు టచ్లో ఉన్నప్పుడు మీకు చేసేవారు అలా. కానీ సడన్గా ఈ పర్సన్కి ఏమనిపించిందంటే మీతో మాట్లాడకూడదు, ఇంకా ఆపేయాలి అనిపించి మీకు మెసేజ్ చేసే టైమింగ్లో కూడా ఆ టైంలోనే వేరే అదర్ పర్సన్కి మెసేజ్ చేయడం, ఒకవేళ మీరు కనుక మెసేజ్ చేస్తే మీకు బిజీ ఉన్నానని చెప్పడం, ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ లాట్ ఆఫ్ ఎడిక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ప్రజెంట్ సిచ్యువేషన్లో లాట్ ఆఫ్ ఎడిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎడిక్షన్స్ ఏంటంటే, ఎడిక్షన్స్లో ఫస్ట్ ఎడిక్షన్ థర్డ్ పార్టీ, సెకండ్ ఎడిక్షన్ అదర్ థింగ్స్. ఓకే, సో దే ఆర్ లీవింగ్ దోస్ ఎడిక్షన్స్. తన ఎడిక్షన్స్ అన్నిటినీ కూడా వదిలేస్తున్నారు. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అదే లైఫ్ స్టైల్లో మీ పర్సన్ ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ తనకున్న ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా వదిలేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్స్లో చాలా వరకు టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్స్ అన్నీ వదిలేస్తున్నారు. ఎవరైతే తనకి టాక్సిక్ ఎనర్జీ అని అనిపిస్తుందో ఆ టాక్సిక్ పర్సన్ వదిలేస్తారు. ఎందుకంటే తన లైఫ్కి ఒక సెటిల్మెంట్ అనేది కావాలంటే తను పాజిటివ్ పీపుల్తో ఉండాలి. ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఇస్తారని కాదు, మనకు అర్థమవుతుంది అసలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే వాళ్ళు టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఓకే, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, హాబీస్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో వాళ్ళకి అంత స్టెబిలిటీ వచ్చింది అని అంటే వాళ్ళు చేసే ఆ హార్డ్ వర్క్ వల్లనే వస్తుంది. సో అవే నేర్చుకుంటారు వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా. కానీ ఒక టాక్సిక్ పర్సన్తో ఉంటూ స్టెబిలిటీ కావాలి అనుకుంటే రాదు, అది ఎప్పటికీ రాదు. ఒక టాక్సిక్ పర్సన్ మీ ఫ్రెండ్గా చేసుకుంటే మీకు టాక్సిసిటీ వస్తుంది, మీ లైఫ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అది మళ్ళీ రికవర్ అవ్వలేరు దాని నుండి. ఓకే, సో అందుకే అంటారు మీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ ఏంటో చెప్పచ్చు అంటారు కదా. సో ఇక్కడ మీ పర్సన్ లైఫే దానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ పర్సన్ మీతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు తన లైఫ్ స్టైల్ వేరే ఉండేది. మిమ్మల్ని చూసి నేర్చుకునేవారు, ఇలా ఉండాలేమో, ఓకే ఇలా ఉంటే త్వరగా సక్సెస్ అవుతామేమో మన లైఫ్లో, ఇదంతా నేర్చుకునేవారు. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా చేయాలన్నా మిమ్మల్ని అడిగి తెలుసుకునేవారు. కానీ ఇక్కడ సడన్గా ఏమైపోయిందంటే మిమ్మల్ని పక్కన పెట్టేశారు, టాక్సిక్ పీపుల్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. అండ్ ఒక ఫేక్ పర్సన్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని తన లైఫ్ పార్ట్నర్ అనుకున్నారు. బట్ దట్ పర్సన్ ప్రూవ్ టు బి ఫేక్. ఓకే, సంబడి చీటెడ్ యువర్ పర్సన్, సంబడి బ్రోక్ యువర్ పర్సన్స్ హార్ట్. ఓకే, ఎవరో మీ పర్సన్తో చాలా బ్రూటల్గా ఆడుకున్నారు. ఈ పర్సన్తో
తన నీడ్స్ కోసం మీ పర్సన్ని బాగా ఇబ్బంది పెట్టారు. బట్ మీ పర్సన్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ చైల్డిష్ మెంటాలిటీ మీ పర్సన్ది. సో ఎవరేం చెప్పినా నమ్మేసే టైప్. సో అలా మ్యానిపులేట్ చేశారు. బట్ ఇక్కడ మీకు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఇంకెవరో మ్యానిపులేట్ చేస్తే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. అంటే మీరు అంతకంటే చైల్డిష్ మెంటాలిటీ అనమాట. వెరీ ఇన్నోసెంట్ మీరు. యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ బట్ వెరీ క్లెవర్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ బ్రిలియంట్ మైండ్ మీది. ఓకే, అంటే మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఇలాంటివన్నీ ఉండవు మీ దగ్గర. స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, చాలా హార్డ్ వర్కింగ్. మీరు కూడా వన్ మ్యాన్ ఆర్మీ ఆ టైప్లో ఉంటారు మీరు. ఓకే, ఎనీవేస్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయబోతున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా అని అంటే ఎస్, ఆలోచిస్తున్నారు. ఓన్లీ ఈ రిలేషన్షిప్ కోసమే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. నో అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్ నౌ. దే ఆర్ ఎండింగ్ సంథింగ్, సమ్ కనెక్షన్, సమ్ స్ట్రాంగ్ కనెక్షన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఇప్పటి వరకు అది ఎండ్ చేసేస్తున్నారు. అండ్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ హియర్ ఐఎమ్ సీయింగ్ సమ్ వార్నింగ్ సైన్స్. ఓకే, సో ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి ఇక్కడ అంటే, మీరు ఏదైతే అనుకుంటారో మీ ఫ్యూచర్ మీ పర్సన్తో మీరు ఇమాజిన్ చేసుకుంటారు, అదంతా నిజమే. అలాంటివన్నీ మీరు మీ డ్రీమ్స్లో కూడా చూస్తూ ఉంటారు. అండ్ సేమ్ వే మీ పర్సన్ డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓకే, కానీ అక్కడ మీ పర్సన్ పట్టించుకోరు, తనంత ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కానీ మీరు కొంచెం ఓన్లీ మీ పర్సన్ ఒకరే మీకు కొంచెం ప్రాబ్లం ఇక్కడ. మీ పర్సన్తో రీయూనియన్ అవ్వడం లేదు, కమ్యూనికేషన్ ఉంది, ఇది ఒకటే మీకు ప్రాబ్లం. మిగతా విషయాల్లో మీకు ప్రాబ్లమ్స్ లేవు. సో మీకు డ్రీమ్స్ వచ్చినా కూడా మీరు వాటిపైన చాలా అనలైజ్ చేస్తారు, ఈ విషయం ఎందుకు వచ్చింది, ఈ విషయం ఎందుకు వచ్చింది అని. ఓకే, సో అది కరెక్టే. ఎందుకంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఏదైతే చేస్తున్నారో మేనిఫెస్ట్ చేస్తున్న ఆ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అని చిన్న సైన్ ఏదో కనిపిస్తుంది, లేదా కొన్ని సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ కనిపిస్తాయి. ఓకే, సో ఈ డ్రీమ్సే మీకు ఒక ప్రూఫ్ అన్నమాట, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఇన్ ద ఫ్యూచర్ అనడానికి. ఓకే, సో ఈ పర్సన్ ఎప్పుడైతే తన పాస్ట్ కోసం మీతో చెప్తారో అప్పుడు కూడా అన్ని విషయాలు చెప్పరు మీతో. ఎందుకు చెప్పరు అని అంటే, అవన్నీ మీకు తెలియడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఎ రిలేషన్షిప్, దిస్ ఈజ్ నాట్ ఎ డిజైర్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ మీ పర్సన్ సైడ్ కూడా. అదేదో ఫిజికల్ అట్రాక్షన్ కోసమో లేదా ఇంకేవో కొన్ని కోరికలు తీర్చుకోవడం కోసమో ఈ బాండింగ్ అనేది లేదు మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరు ఆలోచనలు ఒకలాగే ఉన్నాయి ఇక్కడ ఈ విషయాన్ని, మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే. ఓకే, అదేంటి అంటే ఇదొక జెన్యూన్ అండ్ ప్యూర్ లవ్, ఒక అన్కండిషనల్ లవ్ ఫామ్ అవుతుంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ డివైన్ కనెక్షన్, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. కనెక్షన్ అనేది వేరు, బట్ రిలేషన్షిప్ అనేది వేరు. ఓకే, కనెక్షన్ అంటే ఇది పాస్ట్ లైఫ్ నుండి వస్తుంది, ఇది డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, మ్యాస్కులిన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. ఓకే, సో ఈ కనెక్షన్ని మనం ప్లాంట్స్ని ఎంత కేర్ఫుల్గా పెంచుతామో సేమ్ ఈ కనెక్షన్ని కూడా మీరు అంతే కేర్ఫుల్గా పెంచాలి. అంటే డే బై డే ఈ గ్రోత్ అనేది అసలు ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఈ గ్రోయింగ్ ప్లాంట్స్ అంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక ప్లాంట్ని ఒక పాట్లో పెడితే చిన్న సాప్లింగ్ పెట్టామనుకోండి, దానికి ఒక ఫర్టిలైజర్ వేస్తూ ఉంటాం, దానికి ఏ సాయిల్ వేస్తే బెటరో చూసి ఆ సాయిల్ ఇస్తూ ఉంటాం, వాటరింగ్ అనేది ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తూ ఉంటాం, అది ప్లాంట్ కేర్. బట్ ఇక్కడ రిలేషన్షిప్
ఇది ఒక కనెక్షన్, ఇది ఒక రిలేషన్షిప్. ఈ కనెక్షన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే, మీరు చాలా నర్చరింగ్గా ఉండాలి, ఇక్కడ కేరింగ్గా ఉండాలి మీ పర్సన్తో. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ హార్ట్ బ్రోకెన్. ఈ పర్సన్ లైఫ్లో ఏది మంచిగా జరగట్లేదు. ఓకే, ఈ లైఫ్ పైనే విరక్తి పుట్టేసిన పర్సన్ ఈ పర్సన్. ఓకే, సో మీరు చాలా కేర్ఫుల్గా, నర్చరింగ్గా, కేరింగ్గా గనక ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ఓకే, చాలా కేర్ అండ్ దాన్ని ఏమంటారంటే, ఒక చిన్న బేబీని ఎలా చూసుకుంటాం, చిన్న ప్లాంట్ని అయితే ఎలా చూసుకుంటాం, అంత కేరింగ్గా చూసుకోవాలి. ఆ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అంటే సపోజ్ ఈ పర్సన్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, ఎప్పుడు ఎక్కడి నుంచో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడిపోతుంది ఈ పర్సన్ పైన. ఎందుకంటే తన చుట్టూ ఉండే ఆ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి పెడతారు ఈ పర్సన్కి. సో అలాంటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు సేవ్ చేయగలరు ఈ పర్సన్ని. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ టు సమ్మన్ ఎల్స్. వై షుడ్ ఐ ఇంటర్ఫియర్ అన్నట్టున్నారు మీరు. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ టు సమ్మన్ ఎల్స్. మీకెందుకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మీరు జస్ట్ టాకింగ్ టర్మ్స్ నుండి స్టార్ట్ చేస్తున్న రిలేషన్షిప్ని. కానీ తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు అవి హ్యాండిల్ చేయట్లేదు. బట్ పాస్ట్లో మీరు అలా ఉండేవాళ్ళు కాదు. పాస్ట్లో మీరు దానికి ఏ ప్రాబ్లం వచ్చినా తనకంటే ముందు మీరే వినడం, అది సాల్వ్ చేసేయడం వెంటనే, అలా అంత కేరింగ్గా, అంత రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉండేవారు మీరు. కానీ ఇప్పుడు చేంజ్ అయిపోయింది మొత్తం. ఈ పర్సన్కి అర్థమవుతుంది అసలు అలా ఎందుకు మీరు బిహేవ్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్. పాస్ట్లో ఎందుకు అలా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు అనేది కంపేర్ చేసి చూసుకుంటే దానికి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో దే డోంట్ వాంట్ టు లూజ్ యూ, దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పర్సన్ మిమ్మల్ని వదలడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఓకే, ఎందుకంటే మీలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం మీ పర్సన్కి. మీరు దొరకడమే కష్టం. అయినా కూడా మీరు లేకపోయినా పర్వాలేదు అనుకుని ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయ్యారు. కానీ అది తను చేసింది ఒక రాంగ్ చాయిస్, తను చేసుకున్నది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి ఈ పర్సన్కి అన్నీ వన్ బై వన్. ఎప్పుడైతే ఈ పర్సన్ని ద అదర్ పర్సన్ చీట్ చేసి వెళ్ళిపోయారో ఈ పర్సన్కి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ద స్పిరిచువల్ అవేకనింగ్. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడైతే మీ పర్సన్కి జరుగుతుందో ఈ పర్సన్ ఆ రోజు నుండి కంప్లీట్గా చేంజ్ అయిపోతారు. మీరు ఎక్కడికైనా వెళ్దామా అని అడిగితే ఈ పర్సన్ ఏమైనా ఆన్సర్ ఇచ్చేవారంటే, లైక్ అదేదో ఒక పెద్ద టాస్క్ అన్నట్టుగా బిహేవ్ చేయడం, లేదా ఒక 2-3 డేస్ వరకు మీతో మళ్ళీ మాట్లాడకుండా వదిలేయడం, అలాంటివి చేస్తూ ఉండేవారు ఇన్ ద పాస్ట్. బట్ నా ఈ పర్సన్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు మీతో. వై? బికాజ్ దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. తన పాస్ట్ అంతా మర్చిపోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో. ఓకే, లెట్స్ సీ ద ఎనర్జీస్ ఆఫ్ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ ఎలా ఉన్నారంటే, థర్డ్ పార్టీ ఈజ్ ఫీలింగ్ వెరీ, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీకి దూరం అయిపోయారో, అంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ చీట్ చేయలేదు ఇక్కడ. మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు కంప్లీట్గా వద్దనుకున్నారు. బట్ ఈ పర్సన్కి ఎప్పుడైతే ఈ మీ పర్సన్ అండ్ మీరు మళ్ళీ రీకనెక్ట్ అయ్యారని తెలుస్తుందో ఆ రోజు నుండి ఇంకా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది థర్డ్ పార్టీకి. ఓకే, నేను అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను, నేను ఎందుకు వద్దనుకున్నాను ఈ పర్సన్ని, ఇప్పుడు కావాలనుకున్న ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళలేరు. ఇలాంటి ఆలోచనలతో థర్డ్ పార్టీ ఈజ్ గెటింగ్ టెన్స్. ఓకే,
అదొక పెయిన్ఫుల్ సైకిల్లోకి, దట్ కార్మిక్ సైకిల్లోకి థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారు ఇప్పుడు. ఓకే, నవ్ యూ బోత్ ఆర్ సేఫ్. ఓకే, we both are protected by divine connection, divine angels, divine protection ring. Okay, so whatever may be the situation or whatever may be the reason, you both are meant to be together. Okay, you both are meant to be together అండ్ యు ఆర్ టుగెదర్. ఇప్పటి నుంచే మీరు కలిసే ఉన్నారు. కాకపోతే మేబీ మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో, మీరు మీ ఇంట్లో ఉండి ఉండొచ్చు. బట్ ఆ టైం కూడా వస్తుంది, మీరిద్దరూ ఒక లైఫ్ పార్ట్నర్స్లా ఇద్దరు ఒక బాండింగ్తో, ఒక డీప్ బాండింగ్తో ఉంటారు. అండ్ మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. సోషల్ మీడియా, ఐఎమ్ సీయింగ్ సోషల్ మీడియాలో లైక్ ఆన్లైన్ బిజినెస్ లాంటిది ఏదో కూడా చేస్తారు మీరిద్దరు. ఆర్ త్రూ ఆన్లైన్ యూ విల్ ఎర్న్ మనీ. ఓకే, అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ ఆన్లైన్ మీ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఓకే, మీ పిక్చర్స్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఆ పిక్స్ చూసి ఒక ఇన్స్పైరింగ్ కపుల్లా ఫీల్ అవుతారు ఎవరు చూసినా మిమ్మల్ని. ఓకే, సో అంత పవర్ అనేది వస్తుంది మీకు. అసలు అంత పవర్ ఎలా వస్తుంది అని అంటే ఇది పవర్ కపులే మీరు. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. ఓకే, సో మీరిద్దరూ ఎప్పుడైతే రీయునైట్ అవుతారో ఒక పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరిద్దరూ ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో మీరిద్దరూ కలిసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం అలాంటిది కూడా చూస్తున్నాను ఇక్కడ. ఒక గ్రాండ్ వెడ్డింగ్ కాకుండా ఒక మీడియం కాదు, ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్స్తో కలిసి చేసుకునే వెడ్డింగ్ లాంటిది ఏదో కూడా ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాంటి ఒక స్మాల్ వెడ్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ సిచ్యువేషన్ ట్రాక్ పైకి వచ్చింది. మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా వన్ బై వన్ క్లియర్ అవుతూ వస్తున్నాయి. బట్ హూ ఈజ్ హెల్పింగ్ హియర్? మీకు అండ్ మీ పర్సన్కి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే డివైన్ అండ్ యాన్సిస్టర్స్. ఇక్కడ అంతకంటే కొంచెం మీరు షాక్ అయ్యే విషయం ఏంటి అని అంటే మీ యాన్సిస్టర్స్కి ఈ రిలేషన్షిప్ అంటే చాలా ఎఫెక్షనేట్గా చూసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని. ఐ డోంట్ నో వై ఈ పర్సన్తో ఉన్న మీ కనెక్షన్ని సపోర్ట్ చేస్తున్నారు మీ యాన్సిస్టర్స్. మేబీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమవుతుంది, అలాంటి వాళ్ళకి. ఓకే, సో దే ఆర్ ప్రేయింగ్ డివైన్ యాన్సిస్టర్స్. ఓకే, సో అలా ఒక పవర్ఫుల్ బ్లెస్సింగ్ అనేది వస్తుంది మీకు. సో అందుకే ఈ రిలేషన్షిప్ త్వరగా సాల్వ్ అయిపోతుంది. సో సూన్ యూ విల్ రీయునైట్ విత్ యువర్ పర్సన్. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో అలా చేసేటప్పుడు మీరు చాలా ఆనెస్ట్గా చేయాలి. అంటే ఇలాంటి మేనిఫెస్టేషన్స్ చేసేటప్పుడు సపోజ్ ఇంకెవరో మీతో రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తూ, సపోజ్ ఎవరైనా మీకు ఒక పోస్ట్ పంపించారనుకోండి త్రూ సోషల్ మీడియా, వాళ్ళ పోస్ట్కి మీరు లైక్స్ కొట్టడం, లైక్ హార్ట్ సింబల్స్ పంపడం అలాంటివన్నీ చేయకూడదు మీరు. లైక్ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీరు లైక్ అది చేసుకోవచ్చు వాళ్ళ పోస్ట్లు అవి. కొంతమంది ఉంటారు మీకు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆన్లైన్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా మీకు పోస్ట్ చేసినప్పుడు మీరు వాటికి లైక్స్ కొట్టడం,
లేదా మళ్ళీ వాళ్ళతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండడం అలాంటివి కనుక చేస్తే ఈ మేనిఫెస్టేషన్ అనేది ఇంకా డిలే అయిపోతుంది. ఓకే, అంటే డైల్యూట్ అయిపోతుంది ఆ ఎనర్జీ. ఓకే, దట్ యూనివర్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఎవరి కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు? అక్కడ ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావాలి యాజ్ ద లైఫ్ పార్ట్నర్ అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ హియర్ యు ఆర్ టాకింగ్ విత్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి బ్లెస్సింగ్? మనలాంటి వాళ్ళం కూడా అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో యూనివర్స్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక పర్సన్ మీ మైండ్లో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ మీ మైండ్లో ఉండకూడదు. అలా కనుక ఉంటే ఈ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా ఏమీ వర్కౌట్ అవ్వవు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇంకెవరైనా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మీరు మేనిఫెస్ట్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇఫ్ సపోజ్ మీ పర్సన్ ఆల్రెడీ దే ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్, తనకి ఇష్టమయ్యే కమిట్ అయ్యారు. ఓకే, కానీ ఇక్కడ మీరేమో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. యు ఆర్ సింగిల్ బట్ దే ఆర్ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్, యువర్ పర్సన్ అండ్ సమ్ అదర్ పర్సన్. ఓకే, సో వాళ్ళ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అది అంతగా వర్కౌట్ అవ్వదు. డిలే అండ్ డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి దానిలో. ఎందుకు అని అంటే అక్కడ ఆ పర్సన్కి తన మైండ్లో మీరు లేరు, మీ మైండ్లో తను ఉన్నారు. మైండ్ అండ్ హార్ట్ అండ్ మైండ్లో మీరున్నారు, బట్ మీ పర్సన్ హార్ట్ అండ్ మైండ్లో మీరు లేరు, సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. సో ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో అవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇద్దరికీ ఇష్టం ఉంది బట్ అన్ఫార్చునేట్లీ యూ సెపరేటెడ్, అలాంటి సిచ్యువేషన్లో మేము మేనిఫెస్ట్ చేస్తే అది 100% వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ విల్ రిసీవ్ యువర్ ప్రేయర్స్ అలాంటి సిచ్యువేషన్లో. ఓకే, అందుకే నేను ప్రతిసారి చెప్తాను, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ ప్రేయర్స్ అనేవి ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా, అదే దానికి అర్థం అదే. ఈ మధ్య ఎవరో నాకు డౌట్ పెట్టారు ఒకరు, అది తెలుగులో రాశారు. అలా రాయడం వల్ల నాకు అది సరిగా అర్థం కాలేదు. అది డిఫరెంట్గా వస్తూ ఉంటాయి వాట్సాప్లో తెలుగు రాసినప్పుడు. సో అది నేను చదవలేకపోయాను, నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే అది ధర్మబద్ధంగా చేయాలి మేనిఫెస్టేషన్ అంటే అంటారు మీరు, అంటే ఏంటి అని అడిగారు. సో దానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ దానికే. ఓకే, అండ్ సో నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ యువర్ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మెసేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక టైంలో మీ పర్సన్ ఫ్రీ ఉన్నప్పుడు మీతో మీరు పెట్టిన మెసేజెస్కి రిప్లైస్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా పోస్ట్ చేస్తే వాటికి లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాక్షన్ విల్ బీ ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఎప్పుడు ఉంటుంది అని అంటే బై ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఈ పర్సన్ సమ్ అదర్ పర్సన్తో కమిట్ అయి ఉన్నారు అండ్ దే చీటెడ్ యువర్ పర్సన్, దే బిట్రేడ్ యువర్ పర్సన్. నౌ దిస్ పర్సన్ ఇస్ సింగిల్. సో నౌ ఈ పర్సన్ కంప్లీట్గా డిటాచ్ అయిపోబోతున్నారు ఇన్ ఆగస్ట్. ఓకే, ఏదో ఒకటి చేసి ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుండి బయటపడిపోవాలని చూస్తున్నారు. ఓకే, సో అది ఎప్పుడైతే జరుగుతుందో అది ఆగస్ట్లోనే జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% ఆర్ 80% ఆగస్ట్లో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ జూన్ you both will be together. By the end of April you both will be together. సో ఏప్రిల్ ఎండింగ్ నుండి మీకు ఇద్దరికి ఈ మీటింగ్స్, అవుటింగ్స్ అండ్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈ పర్సన్ అప్పటికి చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో, సంథింగ్ ఈజ్ క్లియరింగ్ దట్ ఎనర్జీ, దట్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, దిస్ డివైన్ ఎనర్జీ ఈజ్ క్లియరింగ్ దట్ నెగిటివ్ ఎనర్జీ. Okay, so this is the situation of your person and their next move. So మీ పర్సన్ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారు అబౌట్ దేర్ ప్రజెంట్ సిచ్యువేషన్.
ఓకే, సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారు, అది మీరు చూస్తారు, కానీ మీ పర్సన్ అడగరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైంది ఏంటంటే మీ పర్సన్ని మీరు ఏదైనా అడిగితే ఒకవేళ అది చెప్పడం మీ పర్సన్కి ఇష్టం లేకపోతే మీ పర్సన్ మీతో మళ్ళీ 3-4 డేస్ సైలెంట్ అయిపోతారు. కాబట్టి మీరు అడగాలని లేదు, మీకు అడగాలని లేదు, కానీ చూస్తారు, కానీ బట్ యూ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ కోసం ఇంకెవరో వచ్చి మీ దగ్గర చెప్తారు, మీ పర్సన్ ఇలా చేశారట, తన రిలేషన్షిప్ ఇలా ఉందంట, అలా ఇలా ఏవో డిస్కషన్స్ ఏవో జరుగుతాయి మీకు అండ్ ఆ న్యూస్ తీసుకొచ్చిన వాళ్ళకి. ఓకే, యూ విల్ బీ వెరీ హ్యాపీ హియర్. ఈ ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడతారు మీ పర్సన్, అది చూసాక కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దే ఆర్ ఆన్ ద వే అనుకుంటారు మీరు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్ మీతో మెసేజ్ చేస్తున్నా కూడా మీరు ఇలాంటి విషయాలు ఏమి డిస్కస్ చేయరు. బట్ ఓన్లీ వన్ థింగ్ యూ విల్ ఆస్క్, రీయూనియన్. అబౌట్ రీయూనియన్ మాత్రమే మీరు మాట్లాడతారు, ఇంకా అంతకంటే ఇంకేం మాట్లాడరు. ఎందుకంటే మీరు మీ పర్సన్ మాట్లాడకుండా ఉంటే మీకు ఏంటో టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో ఫీలింగ్ లైక్ సంథింగ్ లాస్ట్. ఓకే, సో రిలేషన్షిప్ స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. రిలేషన్షిప్ స్టెబిలిటీ, సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇక్కడ. సో కమింగ్ బ్యాక్ అని తెలుసు మీకు అర్థమవుతుంది తన బిహేవియర్తో. బట్ ఉంటారా ఈసారి, ఉండరా, మళ్ళీ వెళ్ళిపోతారా, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మళ్ళీ మీతో సెపరేట్ అయిపోతారా అనే డౌట్ కూడా ఉంది మీకు, ట్రస్ట్ ఇష్యూస్. సో వచ్చిన ఈ పర్సన్ మళ్ళీ ఇంకేదో రీజన్ వల్ల మళ్ళీ మీరు సెపరేట్ అవ్వకుండా ఉండాలి, మీ పర్సన్ మీతోనే ఉండాలి అంటే మీరు ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ క్రిస్టల్స్ అనేవి వేసుకోండి. ఓకే, రిలేషన్షిప్ స్టెబిలిటీ క్రిస్టల్స్ అంటే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా ఈ క్రిస్టల్స్ అనేవి బాగా వర్క్ చేస్తాయి. మీకు మనీ అట్రాక్ట్ చేసుకోవాలన్నా, మనీ సేవ్ చేసుకోవాలన్నా, మీ చక్ర సిస్టంలో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ అవ్వాలి ఫస్ట్. సో ఆ బ్లాకేజెస్ ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో మీరు మనీ సేవ్ చేసుకోగలుగుతారు అండ్ మీ రిలేషన్షిప్స్ కూడా స్టెబిలిటీ అనేది తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఈ క్రిస్టల్స్ అనేవి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం క్రిస్టల్స్ అనేవి బుక్ చేసుకోండి. ఇవి వేసుకున్న విదిన్ 15 డేస్ మీకు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, అండ్ అలాంగ్ విత్ దిస్ ఆర్డర్ మీకు ఒక ఎల్లో థ్రెడ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఒక మనీ బ్లెస్సింగ్ అనమాట, డివైన్ బ్లెస్సింగ్, యూనివర్స్ బ్లెస్సింగ్. అది దేనికోసం అంటే ఓన్లీ ఫర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, అండ్ ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఈ 2 క్రిస్టల్స్ కనుక ఆ బ్రేస్లెట్స్ కలిపి వేసుకుంటే మీరు చాలా పాజిటివిటీ అనేది చూస్తారు విదిన్ షార్ట్ పీరియడ్. ఓకే, విదిన్ షార్ట్ పీరియడ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడం మీరు చూస్తారు. సో ఇన్ ద ఫ్యూచర్ మీరు అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారో అగైన్ దిస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ విల్ ట్రై టు క్రియేట్ సమ్ కేయాస్ బిట్వీన్ యూ బోత్. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం ఆర్ మీ పర్సన్ లైఫ్లోకి రావడం, ఈ పర్సన్ మీకంటే ముందు ఆ పర్సన్కి థర్డ్ పార్టీకి కమిట్ అయ్యారు, సో హౌ కెన్ యూ టేక్ మై పర్సన్, ఇలాంటి గొడవలు ఇన్ ద ఫ్యూచర్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇదంతా కూడా సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్ది ఇక్కడ. సో మీ పర్సనే చూసుకుంటారు, మళ్ళీ
థర్డ్ పార్టీయే కాదు, ఇంకెవరు కూడా మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఈ పర్సన్ టాక్సిక్ ఫ్రెండ్స్ని, టాక్సిక్ రిలేషన్షిప్స్ అన్నిటినీ వదిలేయడానికి డిసైడ్ అయ్యారు. ఓకే, సో దే ఆర్ అసెండింగ్ డే బై డే. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మీ పర్సనల్ లైఫ్లో. ఓన్లీ బ్రైట్నెస్సే ఉంటుంది, ఇంకా డార్క్నెస్ అనేది ఉండదు మీ పర్సనల్ లైఫ్లో. సేమ్ వే మీ లైఫ్లో ఆల్రెడీ యు ఆర్ వెరీ బ్రైట్ స్టార్. ఓకే, సో మీ బ్రైట్నెస్ మీ పర్సన్కి కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇద్దరు కూడా చాలా ఒక యునిక్ కపుల్ అనిపించుకుంటారు, ఇన్స్పైరింగ్ కపుల్ అనిపించుకుంటారు, పవర్ కపుల్ అనిపించుకుంటారు. ఓకే, సో మెనీ పీపుల్ విల్ బీ jealous of your relationship. Okay, so this is the future of your relationship. Okay, it's already started. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నారు, ఇంకా సెకండ్ లెవెల్లో ఉన్నారు మీరిద్దరు. సో ఈ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అలా స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్షిప్ రైట్ పాత్ పైకి తీసుకొస్తుంది ఈ రిలేషన్షిప్ని డివైన్ అండ్ ఏంజల్స్. ఓకే, సో ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు మీ మేనిఫెస్టేషన్ని మీరు జెన్యున్గా చేసుకోండి, ఆనెస్ట్గా. ఓకే, సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో రిగార్డింగ్ దీస్ క్రిస్టల్స్ అవి మీరు వేసుకుని అప్పుడు మేనిఫెస్ట్ చేస్తే ఇంకా సక్సెస్ అవుతారు ఫాస్ట్గా. సో ఇది నేను చెప్తున్నది. అండ్ జాబ్ పర్పస్ ఆర్ బిజినెస్ పర్పస్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఇక్కడ. ఓకే, దాంట్లో మీ కెరీర్లో కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ బట్ హెల్త్ వైజ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ హెల్త్ వైజ్ చూస్తే మీరు యు ఆర్ యూజింగ్ సమ్ బ్యూటీ ఎసెన్షియల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తున్నారో ఇవి మీకు చాలా బాగా పనిచేస్తాయి. అండ్ మీరు అందరూ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం చూస్తారు మీరు. ఓకే, అంత చేంజ్ అనేది కనిపిస్తుంది. నేను మార్చిలో చెప్పినట్టు గుర్తు, మార్చిలో లాస్ట్ మంత్ ఆ రీడింగ్ నుండి 44 డేస్ వేసుకోండి. ఆ 44 డేస్లో మీరు ఒక పర్ఫెక్ట్ అనిపించుకుంటారనమాట. అంటే హెల్త్ వైజ్ అవనివ్వండి, లుక్స్ వైజ్ అవనివ్వండి, రిలేషన్షిప్ వైజ్ అవనివ్వండి, మీ లైఫ్ టోటలీ పర్ఫెక్ట్ అని మీకే అనిపిస్తుంది. దోస్ హూ ఆర్ యూజింగ్ దిస్ క్రిస్టల్స్ ఎస్పెషల్లీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి వన్ బై వన్. ఓకే, అండ్ ఎవరైతే ఈ వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ ఈ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారో, ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే నేను చేస్తూ ఉంటానో మీకోసం ఇదంతా మీకు రీచ్ అవుతుంది. ఓకే, మీరు చేయాల్సిందల్లా జస్ట్ సింపుల్ థింగ్, జస్ట్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ 6 of Wands. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్, ఈజీ అండ్ ఫ్రీ. హై పాయింట్స్ ఇవ్వాలంటే ఛార్జెస్ పడతాయని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అక్కడ నెంబర్స్ వస్తాయి కాబట్టి అంత అమౌంట్ కట్టాలేమో అనుకుంటున్నారు చాలామంది, కానీ అది కాదు. అవి పాయింట్స్, జస్ట్ అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, సో న్యూ మూన్ ఎనర్జీస్ ఇంపాక్ట్ అనేది మీ పైన, మీ పర్సన్ పైన కూడా ఉంటుంది దిస్ టైం. బట్ డోంట్ వరీ, 18th మార్నింగ్ కల్లా మళ్ళీ నార్మల్ అయిపోతారు ఇద్దరు కూడా. ఓకే, బట్ ఈ 16th and 17th కొంచెం డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డిప్రెషన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే మెడిటేట్ చేసుకోండి. మెడిటేషన్ పాసిబుల్ ఉంది అనుకునే వాళ్ళు మెడిటేట్ చేసుకోండి. మెడిటేషన్ చేయలేని వాళ్ళు లైట్ కలర్డ్ క్లోత్స్ వేసుకోండి. డోంట్ వేర్ బ్లాక్. ఈ రోజుల్లో ఫ్యాషన్ అనుకుంటా, చాలామంది బ్లాక్లోనే కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో బ్లాక్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్
డెవలప్మెంట్ కనిపించదు, ప్రోగ్రెస్ కనిపించదు వాళ్ళ లైఫ్లో. ఓకే, బ్లాక్ కొంతమందికి లక్కీ కలర్, అందరికీ కాదు. ఓకే, సో డోంట్ వేర్ బ్లాక్ ఆన్ 16th and 17th. ఓకే, అండ్ ఇంకొక రకంగా కూడా మీరు ఈ డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే మీరు ఆన్ దిస్ అమావాస్య 16th నైట్ సౌత్ డైరెక్షన్, మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో లోపల, ఇంట్లో లోపల సౌత్ డైరెక్షన్లో బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగించుకోండి. అండ్ ఇల్లంతా ధూపం వేసుకోండి. ఓకే, అలా చేయడం వల్ల కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది, ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోవాలంటే మీ విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ కాసేపు ఆ ధూపం ఎంతవరకు ఇంట్లో ఉంటుందో అంతవరకు, అది బయటికి పోయే వరకు విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద సింపుల్ టెక్నిక్స్. So somebody around you is bothered about your progress. Somebody is sending evil eye. Maybe మీ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ నైబర్స్ ఆర్ ఎనీవన్, ఎవరో మీకోసం బాగా తెలిసిన వాళ్ళు, మీతో ఎక్కువసేపు కలిసి ఉండేవాళ్ళు ఎవరో మీకు ఫ్రెండ్లీగా ఉంటూనే మీకు ఈవిల్ ఐ అనేది సెండ్ చేస్తున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్. బీ వెరీ కేర్ఫుల్ అంటే మీరు ఏం చేయాలంటే దీనికి ఈవిల్ ఐ వేసుకోండి, చేతికి కానీ మెడలో కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు. లేదా ఎల్లో థ్రెడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు బ్రేస్లెట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక బ్లెస్సింగ్ థ్రెడ్ అనేది పంపిస్తున్నాను, అది కట్టుకోవచ్చు. అండ్ అది కాదు అనుకుంటే ఒక మీరే ఇంట్లో ఈవిల్ ఐ పోవడం కోసం ఏదైనా పిరమిడ్స్ కానీ లేదా డోర్కి ఏదైనా హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏదైనా లైక్ ఈవిల్ ఐ బిగ్ సైజ్ పెండెంట్స్ ఉంటాయి, వాల్ హ్యాంగింగ్స్ లాంటివి, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో అలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు ఈవిల్ ఐ అనేది తగలదు. వాట్ దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్, దిస్ పర్సన్ అంటే ఎవరైతే మీకు ఈవిల్ ఐ సెండ్ చేస్తున్నారో ఈ పర్సన్ ఎవరు అనంటే, మీ దగ్గర ఈ పర్సన్ చాలా మనీ అయితే తీసుకున్నారు. ఓకే, ఎవరికో మీరు ఎక్కువ మనీ అప్పుగా ఇచ్చారు. ఆ పర్సన్, ఈ పర్సన్ మీకు ఈవిల్ ఐ సెండ్ చేస్తున్న పర్సన్. సో ఎందుకు మనీ ఎందుకు తీసుకున్నారు అని అంటే, మీకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే, రిటర్న్ చేయకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఎందుకంటే రిటర్న్ చేయలేరు ఆ పర్సన్. సో అందుకే మిమ్మల్ని బాగా స్ట్రాంగ్ మ్యానిపులేషన్ అనేది చేసి మీ దగ్గర మనీ అనేది తీసుకున్నారు. నౌ దే కెనాట్ రిటర్న్ దట్ మనీ. Okay, they are not getting any money, they cannot return you money. Okay, so be careful with that person, whoever it is. This person is trying to dim your light. ఈ పర్సన్ మీకోసం అందరి దగ్గర చెప్తూ ఉంటారు. ఈ పర్సన్ మీ వెల్ విషర్ అనుకుంటారు మీరు, కానీ కాదు. ఈ పర్సన్ మాటలు అలా ఉంటాయి, వినడానికి వెల్ విషర్ మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి, కానీ మీ ముందు ఒకలా మాట్లాడతారు, మీ వెనక ఒకలా మాట్లాడతారు ఈ పర్సన్. ఓకే, సో అది ఈ పర్సన్ చేసేది. ఇది ఒక స్ట్రాంగ్ మ్యానిపులేషన్. మీరు ఉండొచ్చు, ఈ పర్సన్తో కూడా మాట్లాడొచ్చు, మాట్లాడొద్దని అయితే నేనేం చెప్పట్లేదు ఇక్కడ, కానీ కేర్ఫుల్గా ఉండండి. మీ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పొద్దు, మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా చెప్పొద్దు. మీరు ఎలాంటి నేచర్ అంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను, మీరు వెరీ ఇన్నోసెంట్ పర్సన్. యు ఆర్ వెరీ క్లెవర్ పర్సన్ బట్ ఇన్నోసెంట్ పర్సన్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు, కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీరు చాలా ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అంటే వెంటనే ఇంకా మీకోసం కూడా ఆలోచించుకోకుండా వెళ్ళి హెల్ప్ చేస్తారు. సో అలాంటి పర్సన్ మీరు. ఓకే, అది వీక్నెస్గా తీసుకొని చాలామంది మిమ్మల్ని లాస్లోకి తీసుకెళ్తారు. సో కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో.
హెల్ప్ చేయొచ్చు, కానీ ఎవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచించుకొని చేయాలి, లేకపోతే అది హెల్ప్ అవ్వదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో ఈ మేనిఫెస్టేషన్ మీకు వర్కౌట్ అవ్వాలి, వీడియోలో నేను చేసిన మేనిఫెస్టేషన్ మీకు వర్కౌట్ అవ్వాలంటే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ మేనిఫెస్టేషన్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, సో జాయిన్ దిస్ 6 of Wands ఫ్యామిలీ. తర్వాత నేను కొన్ని డేస్ తర్వాత మెంబర్స్ ఓన్లీ ఫర్ ఛానల్ మెంబర్స్కి వీడియో అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లైవ్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఛానల్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాని నుండి జాయిన్ అవ్వచ్చు. సో నేను అప్పుడు మెంబర్స్ ఓన్లీ అని పెట్టి వీడియో పోస్ట్ చేసినప్పుడు అది మీకు రీచ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.